Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము 24వ శ్లోకము. శ్రీ భగవానువాచ తస్మాచ్చస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాచ్చస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తృమిహార్హసి. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. కావున చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించునప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవీ ప్రపంచమున కర్మమును చేయదగును. ఏ కార్యమును చేయవలెను, ఏ కార్యము చేయరాదు అను వితర్కము కలిగినప్పుడు శాస్త్రమే ఇక్కడ ప్రమాణమై ఉన్నది. దానిని అనుసరించి ఏ చేయవలనని భగవానుడిక్కడ బోధిస్తున్నారు. తస్మాత్ అనగా పూర్వశ్లోకమునందు చెప్పబడిన రీతిగా శాస్త్ర విరుద్ధముగా ఆచరించినచో సుఖము గాని మోక్షము గాని కలుగదు అని అర్థము. ఈ వాక్యము వలన భగవద్దృష్టి యందు వేదశాస్త్రములు ఎంతటి పరమ ప్రమాణములో తెలియచున్నది. మరియు అవి గొప్ప ప్రమాణములని సాక్షాత్ భగవానుడే సెలవిచ్చుట వలన ఇంకా అట్టి శాస్త్రాదులందు జనులు ఎంతటి విశ్వాసము ఉంచవలేనో తెలుసుకొనవలసి ఉన్నది. కావున ఇంకా వేదశాస్త్రముల గొప్పతనము విషయమై ప్రామాణ్యము విషయమై జనులకి ఏమాత్రము సందేహం ఉండరాదు. అకుంఠిత విశ్వాసముతో వాని యందు చెప్పిన రీతి అనుష్ఠించిన చాలును, మనుజుడు తరించిపోగలడు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అని చెప్పుట వలన కర్మాచరణకు పూర్వము శాస్త్రజ్ఞానము అవసరమని తేలుచున్నది. శాస్త్రాదుల ద్వారా కర్మచేయు పద్ధతిని తెలుసుకుని తరువాత కర్మచేయుట ఉత్తమము. శాస్త్రపరిచయము వలన అనగా అపరావిద్య వలన ఉత్తమ కర్మాచరణము సాధ్యమై క్రమముగా చిత్తశుద్ధి కలుగగా పరావిద్యయు అనగా బ్రహ్మానుభూతియు అచిరకాలములో లభించుటకు అవకాశం ఏర్పడుచున్నది. కర్మ కర్తుమిహార్హసి అని బోధించుట వలన కర్మ చేయుటలో తప్పు లేదనియు, అయితే ఆ కర్మ శాస్త్రానుకూలముగా ఉండవలెననియు గీత తెలుపుచున్నది. కనుకనే అర్జునుని అట్టి శాస్త్రోపదిష్ట కర్మమును ఆచరించవలసినదిగా భగవానుడిక్కడ ఉద్బోధించుచున్నారు. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమునకు శ్రీ భగవద్గీతలందు దైవాసుర సంపద్విభాగయోగమను 16వ అధ్యాయము సంపూర్ణము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.